Next problem. If a line makes an angle of pi by 4 with the positive directions of each of x-axis and y-axis, ఒక స్ట్రైట్ లైన్ x-axis y-axis పాజిటివ్ డైరెక్షన్ తోటి pi by 4 యాంగిల్ చేస్తుంది. Then the angle that the line makes with the positive direction of the z-axis, అది z-axis తో ఎంత యాంగిల్ చేస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్. సో x-యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ని మనం ఆల్ఫాగా తీసుకుంటాం, y-యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ని బీటాగా తీసుకుంటాం. సో z-యాక్సిస్తో చేసే యాంగిల్ మనకి తెలియదు, దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ గామా. ఓకే, సో డైరెక్షన్ కోసైన్స్ L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, కాస్ 45 1/√2. M is equal to cos beta, so it is also cos 45 1/√2. N is equal to cos gamma. Okay, we have to find that. Since L square plus M square plus N square, L square plus M square plus N square is equal to 1. Sum of the squares of the DCs అనేది ఎప్పుడు కూడా 1కి ఈక్వల్గా ఉంటుంది. L స్క్వేర్ అంటే 1/√2 హోల్ స్క్వేర్ 1/2, M స్క్వేర్ ఆల్సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో దట్ ఇంప్లైస్ 1/√2ని స్క్వేర్ చేస్తే 1/2, వన్స్ అగైన్ 1/2 ప్లస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 1/2 ప్లస్ 1/2 అంటే 1 వస్తుంది, ఈ 1కి 1 క్యాన్సిల్. సో N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. N స్క్వేర్ 0 అంటే N కూడా 0నే. N మీన్స్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సో వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ కాస్కి 0 ఎప్పుడు వస్తుంది అంటే 90 degrees. దట్ మీన్స్ π/2. ఓకే, సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ యాంగిల్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. Next question. If the angles made by the straight line with the coordinate axes are alpha, π/2 minus alpha, beta, then beta is, okay, ఒక స్ట్రైట్ లైన్ x-యాక్సిస్ తోటి ఆల్ఫా, y-యాక్సిస్ తోటి π/2 మైనస్ ఆల్ఫా, z-యాక్సిస్ తోటి బీటా అనే యాంగిల్స్ చేస్తున్నాయని చెప్పారు. దేర్ఫోర్ L డైరెక్షన్ కోసైన్స్ తీసుకున్నట్లయితే L ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో చేసే యాంగిల్ ఆల్ఫా కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. M ఈజ్ ఈక్వల్ టు y-యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ ఇక్కడ తీసుకుంటాం మనం. y-యాక్సిస్ తోటి π/2 మైనస్ ఆల్ఫా అన్నారు, సో కాస్ π/2 మైనస్ ఆల్ఫా. z-యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ మనం ఎన్కు తీసుకుంటాం, కాస్ గామా. గామా అంటే ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా. గామా అంటే ఇక్కడ బీటా. ఓకే, సో మరి L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ M అనేది కాస్ 90 మైనస్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఇట్ ఈస్ సైన్ ఆల్ఫా. కాస్ 90 మైనస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా. సో ఇప్పుడు L అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, M అంటే M స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా, N స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ బీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, cos square alpha plus sin square alpha అంటే from trigonometry it is 1. So 1 plus cos square beta is equal to 1. సో ఈ 1 రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ cos square beta అనేది మనకి 0గా వస్తుంది. సో cos square beta 0 అంటే cos beta is also 0. సో కాస్కి 0 ఎప్పుడు వస్తుంది 90 degrees లేదంటే π/2. దేర్ఫోర్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2. So option 3 is the right answer. Third question. If alpha, beta, gamma are the angles made by a line with the positive directions of the coordinate axis, alpha, beta, gamma అనేవి x, y, z axis తో పాజిటివ్ డైరెక్షన్లో చేసినటువంటి యాంగిల్స్, దెన్ sin square alpha plus sin square beta plus sin square gamma. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, M ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా, N ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా. ఓకే,
since L square plus M square plus N square is equal to 1, sum of the squares of the DCs. Okay, so cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. సో కాసులు మనం సైన్లోకి మార్చుకుందాం. కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఒక +1 రైట్ సైడ్ ఒక +1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ సైన్ స్క్వేర్లన్నీ కూడా రైట్ సైడ్ వచ్చేసినట్టయితే ప్లస్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ 1 + 1 2. ఓకే, దేర్ఫోర్ sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 2. Okay, 1 + 1 2 is equal to sin lani right side velte plus avutayi. Therefore the required answer is option 3. Okay, fourth question. If a line in the space makes angles alpha, beta and gamma with the coordinate axis. ఒక లైను స్పేస్లో ఉన్నటువంటి ఒక లైన్ XY Z యాక్సిస్ తోటి ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ చేస్తుంది అని చెప్తున్నారు అంటే దెన్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆర్ L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, M ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా, N ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఆల్ఫా అయితే L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా యాంగిల్ చేస్తుంటే M ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా, జెడ్ యాక్సిస్ తోటి గామా యాంగిల్ చేస్తుంటే N ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా. అండ్ వీ నో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది DCs ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఈ ప్రాపర్టీ మనకు ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కాస్ 2 ఆల్ఫా అంటే మనం 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 ఈ ఫార్ములా తీసుకుందాం. అట్లానే కాస్ 2 బీటా 2 కాస్ స్క్వేర్ బీటా -1, కాస్ 2 గామా సేమ్ ఫార్ములా 2 కాస్ స్క్వేర్ గామా -1. ఈ సైన్స్ని కూడా మనం కాసుల్లోకి మార్చుకుందాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా. ఓకే, సో 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఒక కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. అట్లానే 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ బీటా ఒక కాస్ స్క్వేర్ బీటా వస్తుంది. 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ కాస్ స్క్వేర్ గామా అంటే ఒక కాస్ స్క్వేర్ గామా. సో అవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 1 వస్తుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 ఇఫ్ దే ఆర్ DCs. ఓకే, సో ఈ కాస్ స్క్వేర్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే -1 -1 -1, సో మొత్తం -3. అట్లానే ఇక్కడ +1 +1 +1 +3. సో ఈ -3కి +3 పోతే రిమైనింగ్ అనేది 1. Therefore option 3 is the right answer. Okay, fifth question. A line makes the same angle theta with each of the x and z axis. ఒక స్ట్రైట్ లైన్ x యాక్సిస్ తోటి z యాక్సిస్ తోటి సేమ్ యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇఫ్ ద యాంగిల్ బీటా విచ్ ఇట్ మేక్స్ విత్ y యాక్సిస్, y యాక్సిస్ తోటి బీటా యాంగిల్ చేస్తుంది సచ్ దట్ sin స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 sin స్క్వేర్ థీటా, దెన్ cos స్క్వేర్ థీటా వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్ దట్. ఓకే, సొల్యూషన్. సో DCs రాసుకుందాం మనం. సో ఎక్స్ యాక్సిస్ తోటి థీటా యాంగిల్ అంటే L ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. వై యాక్సిస్ తోటి కూడా వై యాక్సిస్ తోటి బీటా యాంగిల్ అని చెప్పారు. సో అక్కడ M ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా. జెడ్ యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ ఎక్స్తో ఏం చేస్తుందో జెడ్తో కూడా అదే చేస్తుంది. సో N ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఆల్సో కాస్ థీటా. సిన్స్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.
cos square theta plus cos square beta plus cos square theta is equal to 1. So 2 cos square theta plus cos square theta అంటే 2 cos square theta. ఈ cos square బీటాని రైట్ సైడ్ తీసుకెళ్తే 1 minus cos square beta which is sin square beta. Okay. So 2 cos square theta is equal to sin square beta. మరి sin square beta అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు 3 sin square theta which is given as 3 sin square theta. Okay. Therefore 2 cos square theta is equal to 3 sin square. Sin square అంటే మళ్ళీ 1 minus cos square. So 3 1 ja 3 minus 3 cos square. ఆ 3 cos square లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 2 cos square ప్లస్ 3 cos square అంటే 5 cos square is equal to 3. Okay. Therefore cos square theta is equal to 3 by 5. Therefore option 3 is the right answer.